హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమవుతుంది అంటే ఏమవుతుందంటే సీమ వచ్చేసి అమ్మాయిని చంపేస్తుంది. ఎందుకు చంపేశావు అంటే తను ఇప్పుడు చంపకపోతే తన విల్ పవర్ అనేది వేరే విధంగా మారుతుంది. సో ఇప్పుడు చంపితే నీది అనేది కొద్దిగా మారుతుంది అనేసి చంపేస్తుంది. ఇంకా అందరూ షాక్ అయి చూస్తారు, ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అనేసి ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా షాక్ అయ్యి చూస్తూ ఉంటే తనకేం చేయాలో అర్థం కాదు. వెంటనే వచ్చేసి డూయాన్ దగ్గరికి వెళ్ళేసి, అయ్యో సారీ, క్షమించండి, తను నన్ను చాలా బాధ పెట్టింది, అందుకే తనని చంపాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అనేసి అంటే సరేలే ఏం పొరపాటు చేయలేదు అనేసి ఇంకా తను సేవ్ చేస్తాడు. ఇంకా సరే అనేసి ఎందుకు అలా చేసావు ఏమంటే నేను చెప్పాను కదా రీజను, ఇక్కడ కొన్ని పగతో ఉన్నప్పుడు అనేసి అని చెప్తూ ఉంటే ఇంకా ఈ స్పాట్ ఎక్కడంటే ఇది పెద్ద స్టోరీ, నేను చెప్పాను కదా నేను అందుకు బ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు ఒక ముస్లాన్ వచ్చినాడు, ఆ ముస్లాన్ వచ్చి కలిసి నాకు ఇది ఇచ్చినాడు, అప్పటి నుంచి నేను పెట్టుకున్నాను, అది నిజం, నేను చెప్తే ఎందుకు నువ్వు నమ్మట్లేదు అనేసి ఇంకా అంటూ ఉంటే అవునా సరేలే అన్నట్టు ఇంక తను చెప్తుంటున్నాను, ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా ఎన్నిసార్లు అడిగినా అదే స్టోరీ చెప్తాడు డూయాను సీమోకి. ఇంకా అంత లోపల నువ్వు ఏమైనా కనుక్కున్నావా అనేసి ఇంకా వాళ్ళ స్టూడెంట్కి చెప్తే నేను తెలుస్తాను, తన పేరు డూయాన్సు, డయాజోలో ఉంటాడు, కానీ అక్కడ ఒక పోర్ట్రేట్ ఇచ్చాడు అనేసి చూపిస్తే తన పేరు ఫ్యాంగ్, తినే రియల్ డూయాన్సు అనేసి తను చెప్తాడు. సో వీళ్ళంతా అడుగుతూ ఉంటారు ఏమైంది, ఏమి అక్కడ ఎలా ఉన్నాయి ట్రోప్స్ అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన అయితే వీళ్ళు యుద్ధానికి సన్నాహం చేస్తూ ఉంటారు. ఇంకా జనరల్ ఫుడ్ పంపించారా లేదా, వాళ్ళు సరిగ్గా ఫుడ్ పంపించలేదు అనేసి ఇంకా తను వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఏమైంది తను ఎవరు అనేసి. ఇంకా డూయాన్స్ పేక్ అసలు ఎవరో నాకు అర్థం కావట్లేదు, తను ఎవరో కనుక్కోవాలనేసి అనుకుంటూ ఉంటే ఇంకా తను వచ్చేసి హ్యాన్కి డౌట్ ఉంటుంది, నువ్వే నార్త్ క్రాప్ సంబంధించిన అతనేమో, నువ్వు నాకు తెలిసి నువ్వే దొంగ ఉంటావు, నువ్వు నార్త్ చాంగ్ సంబంధించి ఉంటావు, నాకు నీ మీద డౌట్గా ఉందనేసి ఇంకా డూయాన్ అంటాడు హ్యాను. సరే అనేసి ఇంక ఎవరికో వచ్చారని తను తెలుస్తుంది. ఇంకా సీమ వచ్చినట్టు తనకు తెలియదు, తను స్నానం చేస్తుంటే అక్కడ వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంకా తన పక్కనే ఉంటే తనకి ఏం అర్థం కాదు, తను హైడ్ అయి ఉంటుంది. ఇంకా తను ఎవరు ఏంటి అనేసి కనుక్కోవాలనేసి ఉంటాడు. ఇంకా వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళడానికి సన్నాహం అవుతూ ఉంటారు. సో కోర్టు వచ్చేసి అవుతుంది అనేసి ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్లో అంతా మంచు ఉంటాయి, అంత లోపల తినికి ఏదో గుర్తొస్తూ ఉన్నట్టు ఉంటుంది హ్యానికి. ఇంకా అక్కడ పోయి గ్రెయిన్స్ అదే ధాన్యాలు ఉంటాయి కదా, దానికోసం వెళ్తే అంత లోపల అక్కడికి పక్షులంతా వచ్చేసి కొంతమంది చనిపోతారు. అక్కడికి సీమ వస్తుంది. సీమ వచ్చేసి నువ్వేనా అనేసి అంటూ ఉంటే అవును, నువ్వు నన్ను నేర్పించడానికి ఇది చేస్తున్నావు అంటే వాళ్ళ పాక్సీ అనేసి పిలుస్తూ ఉంటుంది. సో నువ్వు అనవసరంగా తప్పు చేసావంటే ఇంకా చాలా మిస్టీరియస్, చంపు అనేసి అంటూ ఉంటే ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. ఎవరు తన జోలికి రాకుండా తను చంపేసి ఇంకా ఇది చేస్తారు. ఇంకా అందరూ పారిపోతూ ఉంటారు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తనకి అర్థం అవుతుంది అక్కడ ఎవరో వచ్చినారు అనేసి. సరేలే కానీ ఏంటి ఏమి అంటే సరే బ్లడ్ అయింది తుడుచుకో అనేసి అంటుంటే ఇంకా సరేలే నేను వచ్చానని నీకు అర్థమైంది కదా అనేసి తను అంటూ ఉంటుంది. ఇంకా ఎవరు నువ్వు అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. ఇంకా సరేలే ఏమి అనేసి తను అడిగితే ఇంకా చెప్పు ఏం ఎక్స్చేంజ్ చేసుకోవాలా మిస్కి అంటుంటాడు. సో ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం మెమరీ అనేసి అంటూ ఉంటే సరే ఏంటి నువ్వు ఎందుకు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుని ఎవరు అనేసి నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఐఎమ్ డూయాన్స్ అనేసి తను చెప్తూ ఉంటాడు. అవునా సరే అనేసి ఇంకా సరే సో మరేడి నువ్వు ఎవరో చెప్తావా అనేసి అడుగుతూ ఉంటే నేను ఇప్పుడు ఒక లాటిన్ చేస్తున్నాను కదా, అది మోర్చల్స్ ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది. సో మోర్చల్కి గైడ్ స్పిరిట్ ఉంటుంది కదా, నేను సర్వజన్ ఆఫ్ స్పిరిట్స్ అనేసి నా పేరు హీసీము అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సో ఎందుకు వచ్చావు ఏమి అంటే నేను కోయిన్సిడెన్స్గా వచ్చాను అంటే అయినా నువ్వు డూయాన్స్ కాదు కదా అంటే నిజంగా నేను డూయాన్స్నే అంటే అర్థం చెప్తున్నావు అంటే లేదు నేనే డూయాన్స్ అనేసి ఇంకా తను చెప్తుంది. సరేలే మనం వెళ్ళి చాంబర్లో కలుస్తాం, నేను వెయిట్ చేస్తుంటే అక్కడికి వచ్చేసింది చాంబర్కి అనేసి తను కొట్టేసి వెళ్ళిపోతుంది. అందరూ స్పృహలోకి వస్తారు. ఏమైంది అంటే తన హ్యాన్ ఇది చేశాడు, హ్యాన్ అరెస్ట్ చేయమని చెప్తారు. ఇంకా తను పనుకున్నప్పుడు అక్కడ తన దగ్గర వచ్చేసి తను ఒక లాకెట్ లాగా పెట్టుకుంటుంది లాటిన్. సో అమ్మాయి ఎవరు అనేసి తను వచ్చి చూస్తూ ఉంటాడు. అంటే ఈ సీము ఈ అమ్మాయిలో జాయిన్ అయిందా సరేలే అనేసి అంటూ ఉంటే ఇంకా అందరూ వచ్చేసి ఫైనల్లీ బ్యాక్ అయినావు, రిటర్న్ అయినావు, జనరల్ హ్యాపీగా ఉంది అంటుంటే
ఇంకా అందులోపల హ్యాన్ అరెస్ట్ చేయని తన ఇదంతా ఇలా చేస్తాడు అనేసి ఇంకా మెజిస్ట్రేట్ వస్తాడు. సో మెజిస్ట్రేట్ వస్తే ఇంకా బాబు కూడా అంటే చూస్తూ ఉంటాడు తను ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఇంకా సరే ఎందుకు ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు నువ్వు 10 days కానీ నీ సెన్సెస్ నాకు ఇస్తే నీకేం కావాలో ఆ విషయం నేను చేస్తానంటే ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తావు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా తనకి కోపం వస్తుంది. రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తావు అనేసి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఏమి అనేసి ఇంకా తను మెన్ కూడా వచ్చి ఉంటుంది. ఇంకా తనతో పోరాడడానికి నేను రిక్వెస్ట్ చేసి ఏం చేస్తావు అంటే నా గురించి తెలుసు కూడా నువ్వు ఇలా అంటున్నావు అంటే సారీ గ్రేస్ క్షమించండి నేను పోటీ పడలేను అంటే సరే ఇప్పుడు నాకు రిక్వెస్ట్ చేసి నువ్వేం చేస్తావు అంటే నేను ఏం చేయను అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా తన మీద ఎక్కి కూర్చుంటుంది. ఇలా ఎక్కి కూర్చోవడం మంచిది కాదంటే ఏంటి ఈ పొజిషన్లో ఏంటి రాంగ్ కాదంటే నువ్వు చాలా వెయిట్గా లేవు, చాలా లైట్ అంటే వెయిట్ ఎక్కువగా అన్నావు భరించలేకపోతున్నావు అని అంటుంటే ఇంత లోపల తన అసిస్టెంట్ వచ్చి చూస్తాడు. ఏమంటే ఏం లేదులే అనేసి ఇంకా తను వెళ్ళిపోతాడు. సరే ఇప్పుడు ఏమంటావు నువ్వు అంటే ఇప్పుడు నీకు సెన్సెస్ లేవని నాకు తెలుసు కానీ ఎన్ని రోజులు బ్రతుకుతున్నావా అంటే సరేలే ఇప్పుడు నేను ఇవ్వను అంటే సరే కానీ అనేసి తను పట్టుకోబోతుంటే తను వెళ్ళిపోతాడు. ఇంకా తను వచ్చేసి ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను ఎలా ఉన్నాడు ఏమనేది తను డిస్టర్బ్ చేస్తుంటే ఇంకా హ్యాండ్ అరెస్ట్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళు పెద్దోడు అదే తన ఆర్మీ అమ్మాయి వచ్చి నువ్వు ఏమైనా చేసావో చెప్పు తనతో మాట్లాడుతా అంటే నాకు తన మీద నమ్మకం ఉందనేసి తను చెప్తాడు. ఇంకా యంగ్ మాస్టర్ ఇక్కడ వెళ్తున్నాను అనేసి ఇంకా లింగ్ ఒకతను ఉంటాడు. అతను వాళ్ళ ఫ్యామిలీని సంబంధించిన వాళ్ళని తెచ్చి చంపుతూ ఉంటే నువ్వు ఫీల్ అవ్వద్దు మన రాజ్యం కోసం చనిపోతున్నాను అనేసి తను చెప్తాడు. అపోజిట్ టీం వచ్చేసి వాళ్ళని చంపేస్తుంటే ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది అనేసి ఇంకా అదే విధంగా చూస్తూ ఉంటుంది. తను వచ్చేసి ఇంకా తను బాధపడుతూ ఉంటే లింగ్ నువ్వేం బాధపడద్దు హ్యాన్ వచ్చి అరెస్ట్ చేశాడు తనే అది చేశాడు కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వద్దు ఇక్కడే ఉండు అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా ఏంటి తను ముందే తెలుసా నీకు అనేసి తన ఒప్పందం పెట్టుకుంటారు. ఇంకా లిన్ వచ్చేసి ఒక పోటీ చేస్తాడు నీకు మంచి షో చూపిస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకా లిన్ వచ్చేసి నిర్దోషి కాదా అదే హ్యాన్ నిర్దోషి కాదనేసి బ్లైండ్ యుద్ధం చేయాలి అనుకుంటారు. సో ఆ యుద్ధం చేసేటప్పుడు హ్యాన్ మంచోడా కాదా అని తెలుసుకోవడానికి చేస్తుంటే అంత లోపల లిన్నే మంచోడు కాదు లిన్నే అన్ని వ్యతిరేకంగా చేశాడు నువ్వు మంచోడు కాదు నువ్వే అని నాకు తెలుసు అంటే అందులోపల తను వచ్చేసి లింగ్ అసలు నువ్వు కాదు నువ్వు వేరే విషయంలో వచ్చావు అనేసి అంటుంటే ఇంక అంత లోపల వచ్చేసి తన్ని కత్తి మీద అదే తన గొంతు మీద చేయబడతాడు. సో అదే రుయాన్స్ మీద కత్తి పెడతాడు. సో మీరేం కాకండి తను వెళ్ళి అరెస్ట్ చేయనివ్వండి ఆర్డర్స్ ఫాలో అవ్వండి తను తీసుకొని వెళ్ళండి మీరేం ఫీల్ అవ్వకండి అనేసి ఇంకా తను చెప్తాడు. లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.